గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. క్రిస్టియన్ ఆల్బమ్స్ మీరు చాలా చేశారు కదా సురేఖ గారు. నేను మర్చిపోయాను ఉండండి, ఇంకొక సినిమా అని చెప్పాను కదా, సారీ ఫర్ అది. సో నాకు ఒక రోజున ల్యాండ్ నెంబర్ కాల్ వచ్చింది. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. ఇది 2001 అనుకుంటా. 2001లో చెన్నైలో ల్యాండ్ కాల్ వచ్చింది. హలో, మామూలుగానే నాకు వణుకు, కీరవాణి అనే మాట విని ఏం తిడతాడో ఏంటో అని. అందరికంటే పెద్ద కదా తను, అందరికంటే చిన్న నేను. సో చిన్నప్పటి నుంచి ఆ భయం బాగా ఉంది. ఏం శ్రీలేఖ ఏం చేస్తున్నావు అంటే, ఏదో అయిపోయింది, ఏదో చేస్తాను, తప్పు చేస్తాను. ఏం లేదు పెద్దన్న, చెప్పు, తిన్నావా అన్నాడు. తిన్నాను. ఊడుముక్కలాట నువ్వు చేసావా అన్నాడు. అవును పెద్దన్న, నేనే చేశాను. తను రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉంటే ఎక్కడో టీవీలో యాడ్ వస్తుంది, సినిమా రిలీజ్కి ముందర యాడ్. ఇది నేను చేయలేదే పాట, కానీ నేను చేసినట్టే ఉంది, ఎవరు చేశారా అని దగ్గరికి వెళ్ళి చూశాడంట. సో రాఘవేంద్ర గారిది కదా. సో అప్పటి వరకు రాఘవేంద్ర గారికి తనే చేసేవాడు. సో ఫస్ట్ టైం నేను చేశాను. ఎవరు చేశారు ఇది, కళ్ళు మూసుకుని వెంటనే ప్రింట్ తను చేసినట్టే ఉంది. అది చేశారంటే శ్రీలేఖ అని చేశాం. బాగా చేసావు, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్ అమ్మాయి. నాకు రాఘవేంద్ర గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇందులో 6 పాటలు ఉన్నాయి, నాకు 4 పాటలు ప్రింట్ మీ అన్నయ్య చేసినట్టే ఉండాలి, 2 పాటలు నువ్వు లిబర్టీ తీసుకో, నీ మార్క్ వేసుకో అన్నారు. సో కీరవాణి సార్ పాటలా ఉండాలి అంటే ఫస్ట్ మీ అప్రోచ్ ఏమిటి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి అమ్మ చేతి రికార్డింగ్ లో కూడా ఉంది, రికార్డింగ్ లో కూడా అప్రోచ్ సేమ్. ఇంకా మీరు ఆ సినిమా చూడండి అంటారు మీరు, కీరవాణి అనే చేసినట్టు యాజ్ ఇట్ ఈస్. అందులో ఒక ఫస్ట్ సాంగ్ షూట్ అదే, నేను మొత్తం కంపోజింగ్ ఆల్మోస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశాను. ఒక పక్కన షూటింగ్ జరుగుతుందని. ఫస్ట్ పాట ఏంటంటే, ఇందులో సౌందర్య గారు, రంభ, రాశి ముగ్గురిది 3 డిఫరెంట్ క్యారెక్టర్స్. ముగ్గురికి నాకు సపరేషన్, వేరియేషన్ తెలియాలని చెప్పారు. బట్ కీరవాణి చేసినట్టు ఉండాలి, నీ మార్క్ కూడా ఉండాలి. ఓకే సరే. ఫస్ట్ సౌందర్య గారి సాంగ్. వాన కన్యక వలపు కానుక, నీ జిలిబిలి పలుకులు తళుకులు నాకే జావురాయగా, తడి తడి వణుకుల గమకల్లో జిలిబిలి పలుకుల తమకల్లో, తెగించి ముద్దులు బిగించి హద్దులు తనాన బంధాలే, రాయన శృంగార లహరి. వాన 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 వాన, ఇదంతా అన్నయ్య స్టైల్ అనమాట. ఓహో, అక్కడ మ్యూజిక్ ప్రతి కణంలో ఉంది మీకు బాబోయ్. అడమడమన నిండిపోయి ఉంటుంది తన స్టైల్. సో ఇదొక్కటి. అండ్ అలాగే పాలకోవా పాలకోవా తీసుకోవా చేసుకోవా, అచ్చటైన ముచ్చటాడి నన్న తెచ్చుకోవా, వెన్న పూస గోకులాన కన్నెలేత సోకులాన తందనానందనందన, పాలకోవా పాలకోవా. ఇది తన స్టైల్. అద్భుతం. రంభగారిది ఇది. పాలకోవా రంభగారిదే, పాలకోవా రంభగారిదే. అండ్ ఇంకొక పాట సరే నా స్టైల్లో చేయమన్నారు కదండి, రాశి గారికి చేశా. రాసి చూస్తే కన్ని రాసి, కళ్ళు చూస్తే మీన రాసి, ఒళ్ళు చూస్తే కుంభరాశి, తాననాధను రాసి, నిన్నేలుకోన 3 ముళ్ళేసి, రాసి అని ఆవిడ రాసి మీద సాంగ్. పర్ఫెక్ట్. మీది మీ సాంగ్స్ ట్యూన్స్ మీరు ఎంచుకునే రాగాలు ఇంకొంచెం డీప్ అండ్ ఇంటెన్స్ గా ఉన్నాయి. కొన్ని కాంబినేషన్స్ ఇష్టం అనిపిస్తుంది, రేర్ రాగాలు. రైట్. అలాగే గాయనిగా మీరు స్థిరపడాలి అని మీకు చాలా ఛాన్సెస్ వచ్చి ఉంటాయి కదా. అవునండి, అవును. అప్పుడు రెండింటిని మీరు గాయనిగా అంటే రావాల్సిన ఛాన్స్ రాలేదని నేను అనుకుంటున్నా. బికాస్ ఆఫ్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్కి ఏంటంటే, తను మ్యూజిక్ డైరెక్టర్ కదా, అవును, అడగకూడదు పాడుతుందో లేదో, ఒక చిన్న పాట ఇవి ఉంటాయి కదా. సో దాన్ని బట్టి నాకు ఎక్కువ పాడే అవకాశం రాలేదు. బట్ ఎక్కువ నేను మూవీస్లోనే పాడాను. అలాగే మీరు అన్నట్టు క్రిస్టియన్ సాంగ్స్ ఎక్కువ పాడేసాను. ఎక్కువ పాడారు చాలా.